లేదు, సిరి సంజయ్ల ప్రేమ గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. చూద్దాం నీలు, ఎవరు గెలుస్తారు? నువ్వు ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతావా? నువ్వు ఓడిపోతే నా మాటకు ఎదురు చెప్పకుండా ఉంటావా? అట్టాకే సింధు. ఓకే నీలు. మై గాడ్, మనం ఎస్కేప్ అవుతున్నాం అన్న విషయం నీలంబరికి కూడా తెలిసినట్టుంది. ఈ ఇంద్రాణితోనే చస్తుంటే మధ్యలో నీలంబర్ ఏంటి మేడం? వీళ్ళు మనల్ని చంపేదాకా వదిలిపెట్టేలా లేరు. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? డ్రైవర్, యూటర్న్ తీసుకో, కార్ రివర్స్ చేయి. కారు ఇటు తిప్పారండి మేడం. ఇప్పుడు అటు వెళితే నీలాంబర మనుషులు పట్టుకుంటారుగా. ఇటు వెళ్తే ఇంద్రాణి మనుషులు పట్టుకుంటారు కదా మేడం. రే, నాకు తెలిసి ఊర్లోంచి ఇంకొక షార్ట్ కట్ ఉందని నాకు గుర్తు. అట్నుంచి వెళదాం. ఈ లోపు నీలాంబరి ఇంద్రాణి మనల్ని పట్టుకుంటే? మరి పట్టుకునే లోపు వెళ్ళిపోవాలి మనం. వెళ్ళిపోతున్నాము, లేకపోతే వాళ్ళ పద్మ వ్యూహంలో చిక్కుకుంటున్నామో తెలియట్లేదు మేడం. ఒరేయ్, కాస్త నోరు మూసుకొని కూర్చుంటావా? ఇప్పటికే టెన్షన్ గా ఉన్నాను. 10 నిమిషాల్లో నిన్ను రోడ్డు దాటిస్తాను, సరేనా? డ్రైవర్, ఇలాగే పోనీ. వామ్మో, ఎటు నుంచి వస్తారా ఏంటో తెలియట్లేదు మేడం. సంజయ్, ఎంతకాలం ఇలా సిరి కోసం ఎదురు చూస్తూ ఉంటావు? సిరి వచ్చేంత వరకమ్మా. సిరి రాదురా. వస్తుందమ్మా. వచ్చినా ఎక్కువ రోజులు ఇంట్లో ఉండదురా. ఆ ఇంద్రాన్ని ఉండనివ్వదు. తన మాట కాదని పగోడింటికి కోడలిగా వెళ్ళిందన్న కోపంతో నిన్ను సిరిని ఏమైనా చేసినా చేస్తుంది. ఆ భయంతోనే సిరిని మర్చిపోమని చెప్తున్నాన్రా. అమ్మా, సిరిని మర్చిపోవడం నా వల్ల కాదు. అవసరమైతే తన కోసం చేస్తాను కూడా. చావడానికి కాదురా నీకు పెళ్లి చేసింది, హాయిగా కాపురం చేసుకుంటావని. పెళ్ళ ఇన్ని రోజులైనా ఇంకా కోడలు కాపురానికి రాలేదని చుట్టుపక్కల వాళ్ళు మన గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. దానికి నన్నేం చేయమంటావు అమ్మా? సిరి గురించి ఆలోచిస్తూ అసలు నువ్వెలా తయారవుతున్నావో నీకు తెలుసా? పిచ్చోళ్లా తయారవుతున్నాను. అవునమ్మా, తనంటే నాకు పిచ్చి. నీ పిచ్చి నీకు ఆనందం కావచ్చురా, కానీ నువ్వు పిచ్చోళ్లా తయారవుతుంటే అమ్మగా చూసి నేను తట్టుకోలేకపోతున్నాన్రా. ఇక ఆ సిరి గురించి ఎదురు చూసే ఓపిక నాకు లేదు. నాకు నువ్వు బాగుండడం ముఖ్యంరా. అందుకే నీ మంచి కోసం చెప్తున్నాను. నా మాట వినరా. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. సింధు గురించి నీ అభిప్రాయం ఏంటి? దేనికమ్మా? తనంటే నీకిష్టమేనా? అసలు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? నీకిష్టమైతే సింధుకి నీకు పెళ్లి చేద్దామని. అమ్మా, అసలు నువ్వు అమ్మవేనా? అమ్మను కాబట్టేరా అడుగుతున్నాను. కొడుకు సంతోషంగా ఉండేలా చూడ్డం అమ్మగా నా బాధ్యత. సిరి కంటే సింధు 1000 రెట్లు నయంరా. సింధుని పెళ్లి చేసుకుంటే నువ్వన్నీ మర్చిపోయి హాయిగా ఉంటావు. అమ్మా,
సిరి లేకుండా నేను సంజు, నేను సిరి గురించి అడగడం లేదు, సింధు గురించి అడుగుతున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా మీ పెళ్లి జరిగి తీరుతుంది. మేడం వచ్చారా? ఇంకా రాలేదు. ఛా! ఎందుకు టెన్షన్ పడుతున్నారు? హాఫ్ అన్ అవర్ లో ఇంజెక్షన్ చేయాలి, లేదంటే తను కాన్షియస్ లోకి వస్తుంది. మెడిసిన్ తీసుకుని మేడం బయలుదేరారో లేదో ఒకసారి ఫోన్ చేసి తెలుసుకో. అలాగే. చెప్పు వీరు. సిరికి అరగంటలో ఇంజెక్షన్ చేయాలంట, లేదంటే స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పాడు. నో వీరు, సిరి స్పృహలోకి రావడానికి వీల్లేదు. వస్తే అందరినీ చూస్తుంది, అదంత సేఫ్ కాదు. సిరిని నేనే కిడ్నాప్ చేశానన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో తనకు తెలియకూడదు. సిరి 24 అవర్స్ మత్తులోనే ఉండాలి. అప్పుడే నేను అనుకున్న ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ తీసుకుని వస్తున్నాను. ఓ 10 minutes లో అక్కడ ఉంటానని చెప్పు. అలాగేనమ్మా. మేడం ఆల్రెడీ బయలుదేరింది, 10 నిమిషాల్లో ఉంటుంది. ఒరే, మనం ఎస్కేప్ అవుతున్న విషయం ఆ నీలాంబరికి ఎలా తెలిసింది? ఎస్, అదే ఆ ఉమాదేవే చెప్పుంటుంది. ఉమాదేవి, ఆ నీలాంబరి, ఇంద్రాణి ఇద్దరు నన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకునేలా చేశావు. ఎంత టార్చర్ పెట్టావే నన్ను. నిన్ను వదిలిపెట్టేస్తాననుకున్నావా? నిన్ను వదిలిపెట్టనే ఏదో ఒక రోజు వస్తాను, మళ్ళీ నీ అంత చూస్తాను. ఉమాదేవి సంగతి తర్వాత మేడం, ముందు మనం ఈ ఊరి నుంచి ఎలా బయటపడాలో అది ఆలోచించండి మేడం. 10 నిమిషాలు ఆనందం, 10 నిమిషాలు ఓపిక పట్టు. మనం ఈ ఊరి నుంచే కాదు, చావు నుంచి కూడా తప్పించుకుంటాం. ఏం తప్పించుకుంటావో ఏంటో మేడం, ఈసారి వాళ్ళకి దొరికేమో మామూలుగా ఉండదు. జాతరలో మేకపోతులు బలిచ్చినట్టు బలిస్తారు. తలుచుకుంటుంటే కాళ్ళు చేతులు పడుకుతున్నాయి మేడం. ఒరే ఆనందం, టెన్షన్ పడకరా, ఊళ్ళోకి వెళుతున్నాగా. నాకు ఊళ్ళోకి వెళ్తున్నట్టు లేదు మేడం, మళ్ళీ మనం పులిబోల్లోకి వెళ్తున్నట్టుంది. ఊరు పెట్టి నీలాంబర్ రూపంలో మన సామెతను చూస్తుంటే మేడం, ఇంద్రాణి రూపంలో మళ్ళీ మన కోసం చాబెతుకుతుంది మేడం. ఇటెళ్ళాలో మన చాబెట్ నుంచి వస్తుందో. ఉమాదేవి, ఇంద్రాణి, నీలాంబరి వీళ్ళు వ్యక్తులు కాదు మేడం, మన పర్యటన శక్తులు మేడం. ఆనందం, కాసేపు నోరు మూసుకుంటావా? నోరు కాదు మేడం, కళ్ళు కూడా మూసుకుంటాను. ఎందుకంటే ఎక్కడ నీలాంబరి ఎదురు పడుతున్నానన్న భయం మేడం. ట్రై మూసుకొని చావు. ఓకే మేడం. ఛీ!
సునంద కారు వెనక పోని త్వరగా త్వరగా. అన్న డ్రైవర్ అన్న త్వరగా పోనీ అన్న, మనం పోయేలా ఉన్నాం. ఏయ్ అమ్మో అమ్మో అమ్మ బతిపోయాం మేడం. అన్నా ఇటే పోయింటారు, పద పోయి ఎత్తుకుదాం. పదా డ్రైవరు కారా పోయే బాబు. డ్రైవర్ కారు తిప్పు పోనీ. స్టార్ట్ అవ్వట్లేదు మేడం. అయిపోయావమ్మా. వాళ్ళు వచ్చేస్తున్నారు, పోనీవయ్యా. వాయు సాంబిరెడ్డి ఏసేయ్. వాళ్ళు వచ్చేస్తున్నారు. డ్రైవర్ తొందరగా పోనీ, వాళ్ళు కార్లో వచ్చేస్తున్నారు. ఊరే ఆనందం, మన టైం అస్సలు బాగాలేదురా. ఇంద్రాణి నుంచి తప్పించుకున్నాం కదా అని ఊపిరి పీల్చుకునే లోపల ఈ నీలో మరి కంటపడ్డావు. ఏంటా ఇది అసలు? మీరే చెప్పారు కదండి టైం అని, బ్యాడ్ టైం అని. పుల్లొట్లోంచి తప్పించుకుని శివంగి చేతికి చిక్కిపోయాం మేడం. మనం ఎటు వెళ్ళినా కూడా చావు మనల్ని వదిలిపెట్టలేదు మేడం. నువ్వు పోనివయ్యా. సంజు, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించుకున్నావురా? ఆగు సంజయ్. అడిగిన దానికి సమాధానం చెప్పవేంట్రా? నా నుంచి సిరిని దూరం చేయాలని ప్రయత్నించే వాళ్ళని చూస్తే నా కోపం వస్తుంది.
నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదురా. నీ నుంచి సిరిని దూరం చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. నీకు దూరమైన ఆనందాన్ని మళ్ళీ దగ్గర చేయాలని నేను అనుకుంటున్నాను. ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు నాకు దగ్గర చేసే ఆనందం? అంటే మళ్ళీ పెళ్లి చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావు? ఆ? అలా అనుకుంటే అది నీ పొరపాటేనమ్మా. నేను సంతోషంగా ఉండాలంటే సిరి నాతో ఉండాలమ్మా. సిరితోనే నా జీవితం, సిరితోనే నా బ్రతుకు. సరేరా, సిరి ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటానంటున్నావు కదా, అయితే వెంటనే వెళ్ళి తనని మన ఇంటికి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఎక్కడుందని తీసుకురమ్మంటావమ్మా? నేను అదే చెప్తున్నాను రా. సిరి ఎక్కడుందో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ వస్తుందంటున్నావు. ఎలా నమ్మాలి? నీకా నమ్మకం ఉందేమో, నాకా నమ్మకం ఎప్పుడో చచ్చిపోయింది. అందుకే అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను. నువ్వేమో సమాధానం చెప్పడం లేదు. నాకు సమాధానం కావాలి సంజు. చెప్పు, సింధుని పెళ్లి చేసుకుంటావా లేదా? నిన్నే అడుగుతోంది. చేసుకోను. చేసుకోను. ఏ తనకే తక్కువరా? కాలొంకరా, కన్నొంకరా? చదువుంది, అందం ఉంది, హ, పైగా నీకు మరదల వరుస కూడా. సిరికొన్నా సింధునే నీకు అన్ని విధాలా తగిన భార్య. సింధు తక్కువని నేను చెప్పట్లేదమ్మా. తను తను నాకు మంచి స్నేహితురాలు, అంతే. మంచి స్నేహితురాలని నువ్వే చెప్తున్నావు కదరా. పెళ్లి చేసుకుంటే ఆ స్నేహమే ప్రేమగా మారొచ్చు. నేను సింధు నా దృష్టితో చూడటం లేదమ్మా. ఇప్పటి నుంచి చూడరా, ఎవరు కాదంటారు? చూడలేను చూడలేను చూడలేను. సంజు, అదే అదే ఎందుకని అడుగుతున్నాను. ఎందుకంటే సిరిని తప్ప వేరే వాళ్ళని నా భారీగా ఊహించుకోలేను. సిరి రాకపోతే జీవితాంతం ఇలా ఒంటరిగానే ఉండిపోతాను, కానీ ఇంకో పెళ్లి చచ్చినా చేసుకోను. చేసుకోవాలి. నువ్విలా ఒంటరిగా ఉండిపోతానంటే నేను ఒప్పుకోను. నా జీవితం నా ఇష్టం. నీ ఇష్టమని నీ జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోను. అయితే ఇప్పుడు ఏమంటావమ్మా? సింధుని పెళ్లి చేసుకోమంటున్నాను. అమ్మా, ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తావరా? ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. నువ్వు సింధుని పెళ్లి చేసుకోవాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే. అమ్మా ఆపో, ఆపే. మళ్ళీ ఆ మాట నా చెవిని పడితే సిరి నాకు దూరమైనట్టే నీ కొడుకు నీకు దూరం అయిపోతాడు. అంటే అంటే ఇంట్లోంచి వెళ్ళిపోతావా? ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను. సంజయ్, ఎందుకురా ఎందుకురా ఈ అమ్మ మనసుని బాధ పెడతావు? కూతురు, అల్లుడు, మనవరాలు అందరూ దూరం అయిపోయారు. ఉన్నది నువ్వేరా. నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నా. నీ భార్య మీద ఉన్న ప్రేమ నిన్ను కని పెంచిన ఈ అమ్మ మీద లేదారా? నేను మాత్రం నిన్నేమన్నాను? మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుందేమో, నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావేమోనన్న ఆశతోనే అన్నాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదురా. నా మాట వినరా? ఈ విషయంలో మాత్రం నేను వినలేనమ్మా. అమ్మంటే నాకు అభిమానం ఉంది, అంతకు మించి సిరి అంటే ప్రేమ ఉందమ్మా. ఆ ప్రేమని నువ్వు దూరం చేయాలని చూస్తే నీ మీద ఉన్న అభిమానం కూడా దూరం అయిపోతుంది. దయచేసి ఇంకెప్పుడు రెండో పెళ్లి గురించి నా దగ్గర ప్రస్తావన తీసుకురావద్దమ్మా. నీకు దండం పెడుతున్నాను. నా మానాన్న నన్ను వదిలే ప్లీజ్. మంచి కోరి అమ్మని శత్రువులా చూసే కొడుకుని నిన్నే చూస్తున్నాన్రా. ఈ అమ్మ కంటే నీకు సిరి ఎక్కువైపోయిందా?
గతం మర్చిపోయావరా నువ్వు? అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నీ పెళ్లి జరగకముందు ఏం జరిగిందో నీకు గుర్తుందా? నీ కోసం, నీ ప్రేమ కోసం ఇంద్రాణి వాళ్ళు మనకు శత్రువులని తెలిసి కూడా నీ బాధ చూడలేక నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. అప్పుడు ఎందుకు ఒప్పుకున్నానని ఇప్పుడు బాధపడుతున్నాను రా. అసలు అసలు ఆ సిరితో నీకు పెళ్ళైన తర్వాతే మనకి కష్టాలు మొదలయ్యాయి. పగ వదిలేసిన మీ నాన్న మన కోసం అక్షయ్ని చంపారు. మీ బావ పాప కనపడకుండా పోయారు. ఎక్కడున్నారో ఏమైపోయారో ఇప్పటి వరకు తెలీదు. ఆ బాధతోనే రమ్మి చెల్లెలు తీర్థయాత్రలు అంటూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఇక నువ్వు, నీకు పెళ్ళయిందన్న మాటే గాని ఏ రోజైనా నువ్వు సంతోషంగా ఉన్నావేంట్రా అని నీ గుండెల మీద చేసుకుని చెప్పు. చెప్పు, సింధుని పెళ్లి చేసుకుని మీ అమ్మని ప్రాణాలతో ఉండనిస్తావా, లేక సిరి కోసం ఎదురు చూస్తూ ఈ తల్లిని శవంగా చూస్తావా? నీ ఇష్టం. హ్మ్.